ఆదిశంకరాచార్యులు ఒకరోజు భిక్షాటనకై ఒక వృద్ధ మహిళ ఇంటికి వెళ్లారు. స్వామి, నన్ను క్షమించండి, మీకు భిక్ష వేయటానికి ఇంట్లో ఎటువంటి పదార్థాలు లేవు, కానీ ఖాళీ చేతులతో పంపడం ఇష్టం లేక ఇంట్లోకి వెళ్లి వెతకగా దేవుడికి నైవేద్యం పెట్టిన ఒక ఉసిరికాయ కనిపించింది. ఇంట్లో నైవేద్యం పెట్టిన ఈ ఉసిరికాయ తప్ప మరేమీ లేదు, దయచేసి స్వీకరించండి స్వామి అని భిక్ష వేస్తుంది. ఆ మహిళ పేదరికం చూసి చలించిపోయాడు ఆదిశంకరాచార్యులు. వెంటనే లక్ష్మీదేవిని ప్రార్థించాడు. లక్ష్మీదేవి ఆదిశంకరాచార్యులు జ్ఞానదృష్టికి కనిపించి, నాయన, ఆ మహిళ గత జన్మలో ఎవరికి చిన్న సహాయం కూడా చేయలేదు, అందుకే కర్మ అనుభవిస్తుంది అని చెప్తుంది. అప్పుడు శంకరాచార్యులు లక్ష్మీదేవితో, ఆ మహిళ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఉసిరికాయ తన కోసం దాచుకోకుండా నాకు దానం చేసింది, ఇంతకన్నా ప్రాయశ్చిత్తం ఏముంటుంది తల్లి అని లక్ష్మీదేవిని ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఆ ప్రార్థనే కనకదార స్తోత్రం. లక్ష్మీదేవి సంతోషించి స్వయంగా ప్రత్యక్షమై తన స్వహస్తాలతో ఆకాశం నుండి ఆ మహిళ ఇంటి ముందు బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది. ఇది కనకదార స్తోత్రం వెనుక ఉన్న కథ.